నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బాగా నచ్చితే పే చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు పంపే రూపాయి అయినా కూడా నాకు అది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్దది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల లడ్డూ వ్యవహారంలో రోజుకో మలుపు చోటు చేసుకుంటున్నది. లడ్డూ తయారు చేయడానికి జంతువుల మాంసపు కొవ్వుతో తయారు చేసిన నెయ్యిని వాడారంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రమైన ఆరోపణలు చేయటం, దీనిపై కేంద్రం కూడా సీరియస్గా రియాక్ట్ కావటం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వ వాదనకు భిన్నంగా తీర్పు చెప్పింది. అసలు ఏ రకమైన సాక్ష్యాలు కూడా లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని, దేవుడితో రాజకీయాలు చేయడం మానుకోవాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. లడ్డూ తయారీ వ్యవహారంలో సరైన సాక్ష్యాధారాలతో మళ్ళీ కోర్టుకు రావాలని, అప్పటి వరకు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ఏపీ ప్రభుత్వానికి సూచనలు జారీ చేసింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు హిందూ సమాజాన్ని ఆశ్చర్యానికి గురిచేశాయి. అసలు ఇంత పెద్ద తప్పిదం జరిగిందని చెప్తుంటే ల్యాబ్ రిపోర్టులు ముందుంచుకొని కూడా సాక్ష్యాలు కావాలంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. సుప్రీంకోర్టు సూచనల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుమల లడ్డూ కుంభకోణంపై ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ దర్యాప్తును మధ్యలోనే నిలిపివేస్తున్నట్టు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా విచారణ కొనసాగిస్తామన్నారు. అయితే దీనిపై ఇప్పటి వరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ స్పందించలేదు. జై హింద్, జై భారత్.